ఓకే ఓకే రైట్. మనం ఫస్ట్ కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణరాజు గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది మొత్తం ఏపీ రాజకీయాల్లో? ఇదొక రకమైన ట్రెండ్గా చెప్పాలి. మనం ఇప్పటికే లోకేష్ గారు మొదలుపెట్టారు, ఆ తర్వాత మారిన పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్ తీసుకొని వచ్చేసారు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ఇక సంతకాలే రెడీ, ఇక సంతకాలు పెట్టడమే లేట్ అన్నట్టుగా చూస్తున్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మొదట లోకేష్ గారి డెడ్ బుక్ కి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి ఒక కేసు నమోదైంది, ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ డెడ్ బుక్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది చైనాలో. మావో జెడుంగ్ గారు వారి సిద్ధాంతాలు, వారి ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని అక్కడ కొన్ని కోట్లు ముద్రించి ప్రజలందరికీ ఇచ్చారు. దాంట్లోనే ఈ వర్గశత్రు నిర్మూలన, కల్చరల్ రెవల్యూషన్, ఇటువంటి అన్ని కూడా దాంట్లో ఆయన నూరి పోసాడు. ఫలితంగా ఏమైందంటే చైనాలో ఈ కల్చరల్ రెవల్యూషన్ టైంలో విద్యార్థులే టీచర్లను చితకబాదారండి. ఎవరైనా విద్యార్థులు టీచర్ల మీద కంప్లైంట్ చేస్తే వారిని బహిరంగంగానే దండించేవారు. అంటే అది అది ఆ దేశంలో సాగింది. లోకేష్ గారికి వచ్చేటప్పటికి ఈయన కూడా ఏమంటారంటే టార్గెట్ చేస్తూ మీ సంగతి చూస్తాను, నేను మీకు దీంట్లో నా బుక్లో నేను రాసుకున్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద చర్యలు ఉంటాయని చెప్పి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో, ప్రజాస్వామ్య సిస్టంలో అంత భావ్యంగా అనిపించదు. ఎందుకంటే అధికారులు అనేవారు తప్పు చేశారో లేకపోతే ఒప్పు చేశారో అనేది నిర్ణయించడానికి తర్వాత కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ అధికారో లేకపోతే ఇంకొక విభాగమో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి మీద చర్యలు తీసుకుంటే వెంటనే కోర్టులు జోక్యం చేసుకున్నది, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులు ఆర్డర్లు ఇస్తున్నాయి, వాళ్ళు న్యాయం చేసే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు దానిని మనం కాలరాసి దాన్ని బైపాస్ చేసి నేను ఏమో చర్యలు తీసుకుంటాం అంటే అది హాస్యాస్పదంగా ఉంది తప్ప అది జనం మెచ్చేదిగా అయితే ఖచ్చితంగా రెడ్ బుక్ లాంటి విషయాలను మనం చూపించి చేయటం అనేది భావ్యంగా లేదు. రెండోది అంటే అసలు ఆయన స్థాయికి వయసుకి మించిన మాటల్లాగే కనిపిస్తున్నాయి అవన్నీ కూడా. సరే, పెన్ను గురించి ఇంకా మెగా డిఎస్సి నేను వచ్చిండే చేస్తాను చెప్పి అంటారు చంద్రబాబు నాయుడు గారు, మంచిదే. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఒక పెద్ద దాన్ని మనం రహస్యంగా మారింది. కేంద్రం ఏముంటుందంటే కేంద్రం ఈ మధ్యన పార్లమెంట్ లో చెప్పినప్పుడు దాదాపు 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అంటారు. అయితే దానికి భిన్నంగా బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్ ఏం చెప్తారంటే కేవలం 700 చిల్లర మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ రెంట్లో దేన్ని మనం నమ్మాలి? ఓకే సరే, ఇప్పుడు ఆయన ఒక 700 చిల్లర ఖాళీలు ఉన్నాయని చెప్పిన ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ మధ్యన ఒక డిఎస్సి పేరుతో సుమారుగా ఒక 6,100 నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్ కనిపిస్తున్నాయి మనకి. అది అంటే పొంతల్ని కేంద్రానికి సంబంధం లేదు ఈ విషయంతో. రాష్ట్ర మంత్రి చెప్పిన మాటలకి అలాగే వారు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కి పొంతం లేదు. అయితే ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు సంబంధించి ఈ రేషియో చూస్తే భారతదేశంలో అత్యుత్తమ రేషియోను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. అంటే టీచర్ స్టూడెంట్స్ రేషియో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది జాతీయ స్థాయి యావరేజ్ కన్నా గానా లేకపోతే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రాల కన్నా కూడా మనం మంచి యావరేజ్ని కలిగి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాతీయ స్థాయిలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 24 మందికి ఒక టీచర్ ఉన్నారు. అంటే కేంద్రం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన రేషియో ఉంది టీచర్లకు సంబంధించి. అలాగే మీకు అప్పర్ ప్రైమరీకి సంబంధించి జాతీయ స్థాయిలో 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. అంటే ఈ టీచర్ స్టూడెంట్స్ రేషియో విషయానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఇది జాతీయ స్థాయిలో కేంద్రం ఇచ్చిన గణాంకాలు కావచ్చు, లేకపోతే మీకు ambitionbox.com అని చెప్పి ఒక వెబ్సైట్ కావచ్చు, లేకపోతే textbook.com వాళ్ళు కానీ, లేకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికలు, ముఖ్యంగా ఏపీకి వచ్చేటప్పటికి సోషియో ఎకనామిక్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు సంఖ్య గణనీయంగానే ఉంది. ఈ రేషియో కూడా ఉత్తమంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే
ఈ టీచర్లకు సంబంధించిన ఆంజనేయ గారు ఒక నిమిషం ఉండండి. కృష్ణరాజు గారు కంప్లీట్ చేసినాక మీ దగ్గరికి వస్తాను. ఎస్ కృష్ణరాజు గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. టీచర్ల యావరేజ్ వేతనాలకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు పొందుతున్న వేతనాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు పొందుతున్న వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాతీయ స్థాయిలో సుమారుగా 10 సంవత్సరాల ఇది సర్వీస్ ఉన్న ఒక టీచరు 6.48 లక్షల రూపాయలు వార్షిక వేతనం పొందుతూ ఉంటుంటే అది ఏపీకి వచ్చేటప్పటికి దాదాపు సుమారు 7 లక్షల పైగానే కనిపిస్తుంది మీకు అది. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం 2.19 లక్షల రూపాయలు అయితే మనం ఈ టీచర్లకు ఇస్తుంది అంటే టీచర్ల వార్షిక వేతనం దాదాపు 7 lakhs ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం కన్నా కూడా టీచర్లకు ఇస్తున్న వేతనం అనేది 3 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే టీచర్ల తలసరి ఆదాయం 3 రెట్లు ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో టీచర్లతో పోల్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో టీచర్ల వేతనాలు బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదే గాలిలోంచి తీసిన లెక్కలు కాదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను బేస్ చేసుకుని చెప్తున్నాం మనం. సరే, మనం ఇంత ఖర్చు పెడుతున్నాం. మనం ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి దాదాపు మేము ఒక 60,000 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రతి విద్యార్థికి సంబంధించి 90,000 ఖర్చు పెట్టాం అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ ఈ ఇటీవల కాలంలోనే కాస్త మనకి ఏంటంటే విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. అయితే అక్షరాస్యత విషయంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలోనే ఉంది. అంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను మనం ఎవరైనా తీసుకుంటే ఇప్పటికీ